ఏ మనిషి అయితే దేవుని ప్రేమను అర్థం చేస్తున్నాడో అతడు నిత్యము దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కనుకనే ప్రతి మనుషుడు కూడా తన పట్ల చేసిన కార్యం బట్టి దేవుని స్తుతించాలని 50వ కీర్తన చివరి వచనంలో వ్రాయబడి ఉంది. 50వ కీర్తన, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుస్తున్నట్లు అతను ఏం చేశాడంట? మార్గం సిద్ధపరచుకుని రక్షణ కనపరుస్తున్నట్లు, రక్షణ పొందినట్లు తన మార్గమును సిద్ధపరచుకుంటాడు. ఎప్పుడు? కార్యములు జరిగించడం. అందుకని ఆయన ప్రేమించి కార్యములు జరిగిస్తాడు. కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞులై ఒక మనుషుడు ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ మనిషిని విడిచిపెట్టాడు. ప్రేసరాజు చూడండి, దావీదు ఉన్నారు, బాలుడుగా ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. కానీ తన జీవితంలో ప్రార్థన ముఖ్యంగా చేసినాడు. మొక్కాళ్ళుని ఒంటరిగా దేవుని సన్నిధిలో గోజాడేవాడు. అక్కడ ఏ మనుషుడు లేడు, క్రూర మృగాలు ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసుకుంటూ, దేవుడు నాకు కాపరి, నన్ను ఆయన కాపాడగలడు. గాఢాంధకారమైన అరణ్యంలో ఆయన తప్ప నాకు రక్షకుడు లేడు. ఆయన ఆశ్చర్యం ఎందుకంటున్నాడు, కొండల తట్టు కన్నులుస్తున్నాను, నాకు సహాయం ఎక్కడో వచ్చు. యెహోవా వల్లే నాకు సహాయము. 121వ కీర్తన. యెహోవా వల్లే నాకు సహాయము కలుగును. దేవుని వల్లే ఒక మనుషుడు దీవింపబడతాడు. ఎప్పుడు దేవుని నీవు నన్ను ప్రేమించినప్పుడు ఆయన దీవిస్తున్నాడు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని గణపరచెదను. చదువు మళ్ళీ చదవండి. 8వ అధ్యాయము సామెతల గ్రంథము 17వ వాక్యము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును. ఆయన ఆశలు చూడండి, ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు. ఆయన ఒక్కరికి ఆశ్రయం ఉంది. దావీదు తెలుసు, ఒంటరిగా లేడు, ఆయన దేవుని కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు. మీకు అర్థం తెలిసింటే ఆయన ఏమన్నాడు తెలుసునా? నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చుతున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నేను ఒంటరిని కాను, నా దేవుడు ఉన్నాడు కనుక. ప్రేసోలరా, ఏ మనుషుని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడం. దేవుని నీతిని ప్రేమించి యవ్వన కాలం దేవుని కొరకు ఖర్చు పెట్టినట్లయితే ఇహలోకములో ఔశ్వర్యవంతులుగా చేస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. తన బిడ్డలు బెక్కాలుగా ఉండటానికి ఇష్టపడాడు. ఏ తండ్రి తన కుమారులు దిక్కులేని వారికి ఉండటానికి